నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ సందర్భంగా మనతో బోల్డ్ అని కబుర్లు చెప్పడానికి ఎన్నో మూవీస్లో ఎన్నో సీరియల్స్లో యాక్ట్ చేసిన సూర్యతేజ్ గారు వచ్చేసారు. సో ఆయనకి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి. సూర్యతేజ్ గారు ఈరోజు ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ సందర్భంగా మా స్టూడియోకి వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. ఈటీవీ అంటే నా మాతృ సంస్థ, ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు ఆనందంగా ఉంటుంది. సూపర్ ఫుడ్ ప్రేక్షకులందరికీ ఈటీవీ అభిరుచి వార్షికోత్సవ శుభాకాంక్షలు. సూర్యతేజ్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మీ గురించి తయారు చేస్తున్నాము. అది మీరే తయారు చేస్తారు? అవునా? అంటే వంట లేదు, అంటే మంట లేకుండా వంట అన్నమాట. వంట లేకుండా వంట, మంట లేకుండా వంట, మంట లేకుండా వంట. ప్రాసెస్ బాగుందండి, రెసిపీ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే మనం చేసేది ఏంటంటే సబ్జా సాలడ్ అండి. సబ్జా సాలడ్. సబ్జా సాలడ్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే సబ్జా గింజలు, మిల్క్ క్రీమ్, షుగర్, దానిమ్మ గింజలు, అరటిపండు, కివీ ఫ్రూట్, మోసంబి. సో అవన్నీ మనం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జస్ట్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా డెజర్ట్ లాగా తీసుకోవటం. అంత సింపుల్ ఇది. అది స్టార్ట్ చేసే ముందు అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అది చెప్పండి ఫస్ట్. జర్నీ అంటే మామూలుగా యాక్టర్ అవ్వాలని కోరుకున్న ప్రతి వాళ్ళు చెన్నై వెళ్ళటం, అంటే మా జనరేషన్ అప్పుడు చెన్నై వెళ్ళటమే గుర్తుంది. బట్ అప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న రోజుల్లో అక్కడ అవకాశాలు ఇవ్వడానికి మనకి ఎవరు ఉంటారో ఏంటో అనుకున్నప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న సీరియల్స్ కూడా చాలా తక్కువ. అవి కూడా ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఈటీవీదే. వేరే ప్రొడక్షన్ హౌస్ ఏమైనా ఉంటే ఇక్కడ చెన్నైలో ఉండే, కానీ హైదరాబాద్లో ప్రొడక్షన్ జరిగేది ఒక ఈటీవీది. సో అవకాశం అనేది ఈటీవీలోనే దొరకాలి. ఈటీవీ, మీ టీవీ అని, మన టీవీ అని, మీ టీవీ అని ఒక లోగోకి వచ్చినప్పుడు ఒక వాయిస్ ఓవర్ వచ్చేది. ఈటీవీ, మీ టీవీ అని. అంటే అదేదో ఒక చిన్న ఫీల్, ఎస్ ఇది మన టీవీ, మా టీవీ, రామోజీరావు గారు మన కోసం ఒక టీవీ పెట్టారు అని ఒక ఫీలింగ్ అప్పుడే ఉంది. ఆ ఫీలింగ్ అలా డెవలప్ అవుతూ వచ్చింది. తర్వాత మన ఇండస్ట్రీకి వచ్చాక ఆర్టిస్ట్గా అవకాశాల కోసం ఈటీవీకి వెళ్ళగానే టాలెంట్ ఉన్న ఎవరిని ఎప్పుడు కూడా దూరం చేయలేదండి ఈటీవీ. చిన్న ఇంత ఆర్టిస్ట్ని కూడా టాలెంట్, ఎందుకంటే నేను ఒక్క సీను 2 సీను వేషాలు ఈటీవీలో వేసి ఈ రోజు ఇన్ని వేషాలు వేస్తానంటే బేస్ అదే. అందుకే నాకు ఈటీవీ మాతృ సంస్థ అని చెప్తా. నాకు ఈటీవీలోనే బ్రేక్ వచ్చింది. భార్యామణి అనే సీరియల్లో కిరణ్ అనే క్యారెక్టర్ ద్వారా చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత నేను చాలా బిజీ అయ్యాను, అంచేత ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎప్పుడంటే అది జరిగింది? అది 15 ఏళ్ళు అవుతుంది, 14 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు. ఇప్పుడు కరెంట్గా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంటే ఈటీవీలో నేను లాస్ట్ చేసింది అభిషేకం అండి. అభిషేకం ఆల్మోస్ట్ 6 ఇయర్స్ చేశాను. చాలా మంచి సీరియల్, చాలా మంచి పేరు వచ్చింది. అంటే అందులో ఉన్న క్యారెక్టర్ పేరుతో నన్ను పిలవటం అనేది చాలా ఆనందమైన విషయం. ఏం పేరు? శివమణి. శివమణి. ఆ క్యారెక్టర్ శివమణి, బట్ నా సిస్టర్ క్యారెక్టర్ పేరు మణిచంద్ర గారు చేశారు. ఆవిడ నేను ఏంటంటే యాక్సెంట్ తో మనకే మనకే అని పిలుస్తూ ఉండేవాడిని. నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళినా రే మనకే అనేవారు. అంటే ఆ రికగ్నైజేషన్ నిజంగా ఆనందకరమైన. బాగుంది. మీరు ఒక్కసారి డైలాగ్ చెప్పగానే చాలా బాగా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. టీవీలో నేను చాలా మంచి పాత్రలు చేశాను. భార్యమనే కాదు, పెళ్లి చేసుకున్నాం, ఇలాంటి మంచి సినిమాలు మంచి పని చేస్తాను. ఇప్పుడు కొంచెం సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ అయిందంటే కోర్ట్ అని ఒక సినిమా చేస్తున్నాను, ప్రియదర్శి హీరో. రీసెంట్ అదొకటి, తర్వాత వానరా అని ఒక సినిమా చేస్తున్నాను. రెండు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయండి. వెరీ గుడ్. తర్వాత లాస్ట్ 2 వెబ్ సిరీస్ కూడా చేశాను. వెబ్ సిరీస్ వధు అని ఒక వెబ్ సిరీస్ చేశాను. అంతకు ముందు రెక్కి అని ఒక వెబ్ సిరీస్ చేశాను. పర్వాలేదండి, బాగానే ఉంది. బాగుందండి. మీ ప్రొఫెషనల్ జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు వెబ్ సిరీస్, మూవీస్లోకి వచ్చారు. మీ పర్సనల్, మీ ఫ్యామిలీ గురించి, మీ పర్సనల్ విషయాలు, మీ ఫ్యామిలీ, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఈస్ట్ గోదావరి.
ఎక్కడ? కోనసీమ అమలాపురం దగ్గర ముమ్మిడివరం. అంటే యాక్చువల్గా ఒరిజినల్ సెకండెట్పల్లి. ఓ పక్కనే. అయితే యాక్చువల్గా ఒరిజినల్గా ర్యాలీ రావులపాలెం దగ్గర, ముమ్మిడివరంలో సెటిల్ అయ్యాం. ఓకే. సో చిన్నప్పటి నుంచి సినిమా ఇంట్రెస్ట్ ఉంది. మా కజిన్స్కి ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో ఉంటూ ఆ సినిమాలు చూస్తూ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఓకే. అలాగా పెరిగాను. బట్ అప్పట్లో ఏమనేవారంటే, అరే నువ్వు కొంచెం వెంకటేష్లో ఉండేవారు అంటే, అప్పుడు వెంకటేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవారు. మేము అప్పుడు వెంకటేష్ బాబు ఫ్యాన్సే. వెంకటేష్లో ఉన్నాం అంటే అది నిజం అనుకుని ఇండస్ట్రీకి వచ్చేసా. వాస్తవాలు చూసుకుంటే కొంచెం లేట్ అయింది. తర్వాత కష్టపడి ఇలా వేషాలు వేస్తూ. శివమణి తర్వాత నాగార్జున లాగా ఉన్నారని అనలేదా? లేదండి, అప్పటికి ఒక మెచ్యూరిటీ వచ్చింది ఇండస్ట్రీలో మనం ఎలా చేయాలి ఏంటి. ఓకేనండి. సో మనము మన ప్రాసెస్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దామండి. చాలా సింపుల్ అన్నమాట. ఫస్ట్ డైరెక్ట్ మనం ఎందులో అయితే సర్వ్ చేసుకుంటామో అవే ఇక్కడ పెట్టేస్తాం. అంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. అంతే, ఎగ్జాక్ట్లీ. బాగుందండి, చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీరే చేసేయచ్చు, సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఫస్ట్ ఒక చాక్ తీసుకోండి. ఓకే అండి. ఓకే. ఇంట్లో భయపడతారు మీరు అలా చేస్తే. సో అరటిపండు కట్ చేద్దాము. ఓకే. ఇది మామూలు తీయమంటారా? తీసేసి కట్ చేసేసి ఇందులో పీసెస్ అరేంజ్ చేసేసుకోవటం, అదంతా అరేంజ్ చేసేసుకోవటం అనమాట. ఓకే. అంటే జస్ట్ ఇలా అంతేనా? నేను చేయమంటారా? అంటే మోస్ట్ సాఫ్టెస్ట్ ఫ్రూట్ కదా, ఈజీగా అయిపోతుంది. బాగుంది. సో వంట చేస్తారా మీరు? ఏం చేస్తారు? అన్నీ చేస్తానండి. ఓకే. బట్ నేనే తింటాను కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే భయపడి పారిపోతారా? అలా ఏం లేదండి, నాన్ వెజ్ బాగా చేస్తాం. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. ఫ్యామిలీ అంటే మాదంతా వ్యవసాయ ఫ్యామిలీ అండి. ఇక్కడ సంబంధం లేదు ఇండస్ట్రీ. ఒకటి చాలండి, చాలా ఒకటి చాలు. ఇది మనము అంటే మన బౌల్స్ ప్రకారంగా మనము యాడ్ చేసుకోవాలి కదా. సో జస్ట్ ఇట్లా సర్దేస్తున్నాను. నెక్స్ట్ కివీ ఫ్రూట్. అది కివీ ఫ్రూట్. సో మనము కొంచెం ఫస్ట్ సర్దుకుందాం, తర్వాత మళ్ళీ ఇది గార్నిష్ కూడా పెడదామండి. అవునా? ఇలా. నైస్. ఓకే. బాగుంది చూడడానికి. యాక్చువల్ అంతా లుక్ అనమాట. ఫస్ట్ కళ్ళు తింటాయి, తర్వాత మనం తింటాం అనమాట. సో క్రీమ్, షుగర్ అండి. క్రీమ్, షుగర్ ఈ రెండు ఇక్కడ పెట్టేసేసి ఫస్ట్ మనము ఈ క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది క్రీము అంటే మామూలుగా మనం ఇంట్లో వెన్న వస్తుంది కదా, అది ఉపయోగించుకోవచ్చు. ఓకే. క్రీమ్ అనేది మనకి బయట దొరుకుతుంది కూడా. ఓకే. షుగర్ పౌడర్ అన్నా చేసుకోవచ్చు, లేకుంటే ఇలాగా డైరెక్ట్గా ఇలా గ్రాన్యువల్గా ఉన్న షుగర్ని కూడా ఉపయోగించుకోవచ్చు. కరిగిపోతుంది కాబట్టి షుగర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బెల్లం పాకము లేకుంటే హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ టేస్ట్ స్వీట్నెస్ అంతే, సేమ్ క్యాలరీస్ కూడా. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. ఫ్యామిలీ ఫాదర్ ఎక్స్పైర్డ్ అండి, మదర్ హౌస్ వైఫ్. ఓకే. ఫ్యామిలీ అంతా ఊర్లోనే ఉంటారు. ఇంకా ఇండస్ట్రీలో ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా అప్ అండ్ డౌన్స్ వెళ్ళి వస్తూ ఉంటారు. వెళ్ళొస్తుంటారు. ఓకే. మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే సినిమాలు చూడటం, సినిమాలు చేయటం, సీరియల్స్ చూడటం, సీరియల్ చేయటం, అంతే. అంటే ఇంకా వేరే పాడటము లేకుంటే ఇంకా నేను చేయలేదు, వినేవాళ్ళు చేయలేదు. రైటింగ్ స్కిల్స్ అని అనకూడదు, కొంచెం అది ఉంది. అంటే చిన్నప్పటి నుంచి స్టోరీస్ రాయటం బాగా అలవాటు. ఓకే. ఎక్కువ స్టోరీస్ రాశాను. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక సినిమా స్టోరీస్ మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత సినిమా స్టోరీస్ కూడా కొన్ని రాస్తూ ఉంటాను. కొంతమంది ఫ్రెండ్స్కి వాళ్ళ స్టోరీ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కొన్ని ఏదైనా మనం చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఇది చక్కగా షుగర్ కరిగిపోయింది కదండి, ఇందులో ఇలా యాడ్ చేసేయటం అనమాట. ఓకే. మోస్ట్ సింప్లెస్ట్ ఫ్రూట్ ఇంకా మీగడ కలిపితే ఎంత బాగుంటుంది కదా, చక్కగా టేస్టీగా. చూస్తుంటేనే బ్యూటిఫుల్గా ఉంది. అంటే మన మ్యారేజెస్లో స్వీట్ ప్లస్ ఐస్ క్రీమ్ రెండు మిక్స్ చేసిన ఆ లుక్ వస్తుంది. అది. సో చక్కగా యాడ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనము సబ్జా సీడ్స్ అనమాట.
ఈసారి ఇది నానబెట్టి ఉంచాలండి ముందుగా? జస్ట్ 2 minutesలో నానిపోతుంది. అవునా? ఓకే. జస్ట్ ఎక్కువ టైం పట్టదు అనమాట ఇది. ఓకే. 2 minutesలో నానిపోతుంది. ఇది దీనిపైన యాడ్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే మనకి ఫుల్నెస్ ఇస్తుంది అనమాట. ఓకే. చాలా ఫుల్నెస్ వచ్చేస్తుంది సబ్జా అనేది. ఇప్పుడు నేను ఎన్ని తీసుకున్నాను, జస్ట్ 1 టీ స్పూన్ సబ్జా తీసుకుంటే ఇంత అయింది అనమాట. ఓ. సో అంత అంటే వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు, సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ 2 ఇవ్వండి. దానిమ్మ ఇదేంటంటే మోసంబి. ఓకే. సో ఇట్లా రాఘవేంద్ర గారు సినిమాలో సాంగ్స్ లాగా అలా నీట్గా ఎలా పెడుతున్నారు. కలర్ఫుల్గా ఫ్రూట్స్. ఇంకా ఫైనల్ కలర్ ఇది అనమాట. ఇది ఇప్పుడు వస్తుంది కరెక్ట్ లుక్. అంతే, బాగుంది. ఇంకా అంటే ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సర్వ్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా తినేయచ్చు. హౌ యూ వాంట్ అట్లా అనమాట. సో మీరు ఈ టోటల్లో ఈ 15 yearsలో మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ ప్రొఫెషనల్ లైఫ్లో, ప్లస్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే యాక్టర్గా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏంటి? ఒక మంచి అవకాశం, మంచి క్యారెక్టర్ చేయటం, మంచి అప్లాజ్ రావటం. కరెక్ట్. ఇలా అదే ఉంటుంది పీక్స్లో. బట్ నిజంగా ఇప్పుడు అంటే నేను ఇక్కడ మన ప్రోగ్రామ్ చేస్తున్నాను కాదు, కానీ భార్యామణిలో నేను చేసిన కిరణ్ అనే పాత్రకి నేను ఏం చేశాను, ఇంత అప్లాజ్ వచ్చిందని ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి. గుర్తుపట్టి నన్ను ఫోటో అడిగి నన్ను ఒక ఆటోగ్రాఫ్ అడిగిన ఇప్పించిన పాత్ర అది. ముందు ఏవో చిన్న చేసిన ఎవరో చేస్తూ పోతున్నాడు, కిరణ్ కదా మీరు ఆ అట్టుపళ్ళ దుకాణంలో ఉంటారు అంటుంటే ఒక చిన్న ఎక్సైట్మెంట్, మనం అరే మనకు కూడా గుర్తింపు ఉంది అనేది ఉంది. నిజంగా అంటే మొదటి ఆనందాలు అదే. తర్వాత వేరే రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత అడగటం వేరు. అప్పుడే బాగా ఎక్కువ ఫీల్ అయ్యాం. యాక్టర్ అయిన తొలినాళ్ళలో గుర్తించిన ఆనందం చాలా బాగుంటుంది. కరెక్ట్. సాడ్ అంటే చాలా ఉంటాయండి ఇండస్ట్రీలో. ఎందుకంటే అవకాశం రాలేదనే బాధ, వచ్చిన అవకాశం పోయిందనే బాధ, తీరా వచ్చి కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక డైలాగ్ చెప్పిన తర్వాత కూడా మనల్ని పక్కన పెట్టి ఇంకో యాక్టర్ని పెట్టిన సందర్భం నా లైఫ్లో జరిగింది. బాధపడ్డాను. కానీ ఈ 3 చెప్పారు మీరు, 3 రకాలటువంటివి ఫీల్ అయ్యారు. వీటిలో ఎక్కువ మార్క్స్ దేనికి ఇస్తారు? అంటే ఎక్కువ బాధ కలిగించింది. ఎక్కువ బాధ ఏంటంటే అవకాశం రాకపోవటం, వస్తుందని పోవటం అది కాదు. వచ్చి కెమెరా ముందుకు వెళ్ళి ఒక డైలాగ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ షాట్కి మళ్ళీ పిలుస్తాం అన్న తర్వాత నేను మారిపోవటం అనేది ఉంది చూడండి. అక్కడ ఏంటి, ఫస్ట్ నేను బ్యాడ్ యాక్టర్ అయి ఉండాలి, నేను బాగా చేసి ఉండకపోవాలి, లేదంటే నన్ను అసలు అక్కడ ఉండే అర్హత నాకు ఉండకుంటాడు. కానీ అన్ని ఉండి కూడా నన్ను పంపించేశారు అంటే ఇంకొకరికి ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే ఆ ఇచ్చిన వ్యక్తి గురించి నేను అంటలా, నాకు ఎందుకు ఇలా జరిగింది, నా మైనస్ ఏంటి, ఏం జరుగుతుంది, ఈ వ్యవస్థలో ఏముంది, మనం ఏం తెలుసుకోవాలి అనేది ఒకసారి అక్కడ స్టార్ట్ అయింది నాలో. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ఈ అవకాశం మనకి ఇచ్చారంటే ఒకవేళ ఎవరికైనా హ్యాండ్ ఇచ్చి మనకి ఇస్తున్నారా అని చెక్ చేసి. ఎందుకంటే మనం కలిగిన బాధ ఇంకొకరు కలగకూడదు. మనకి తెలియకుండా మేబీ కలుగుతుందేమో నాకు తెలియదు, తెలిసి కలగకూడదు. లైఫ్ లెసన్ అన్నమాట. డెఫినెట్ గా మనలాగే ఇంకొకరు బాధపడతారనేది ఒకటి ఉంటుంది కదా, అది లేకపోతే మనం పైకి వెళ్దాం. గ్రేట్ రియలైజేషన్ అండి అది, చాలా మంచి రియలైజేషన్. సో ఈ మొత్తం ఇప్పుడు హ్యాపీ చెప్పారు, సాడ్ చెప్పారు. అఫ్కోర్స్ హ్యాపీ ఎంత ఉందో సాడ్ కూడా అంతే ఉంటుంది. ఏమండి, ఎవరికైనా ప్రయాణం చేసేటప్పుడు ముందు ఎదురవుతాయి కష్టాలు, తర్వాతే కదా. అంటే ఇప్పుడు ఏదో మనం ఏదో సూపర్ అని కాదు, ఉన్నంత వరకు హ్యాపీ. మనం కోరుకున్న జీవితం కొంతైనా దేవుడు ఇచ్చాడు అని ఆనందం, అంతే. డెఫినెట్గా. సో మీరు ఇన్స్పైర్ అయ్యి హైదరాబాద్ రావడానికి ఒక అర్థం అనేది మీకు వచ్చింది. ఓకే. సో ఫ్యూచర్ ఏం చూస్తున్నారు? ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఏంటి అనుకుంటున్నారు? ఫ్యూచర్ అంటే అల్టిమేట్గా ప్రతి యాక్టర్కి సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, సినిమా యాక్టర్ అవ్వాలని కోరుకుంటుంది. బట్ అది ఏమవుతుందంటే మన ఏజ్ ప్రకారం, మన ఎక్స్పీరియన్స్ ప్రకారం కొంచెం చేంజ్ అవుతుంది. బట్ నాకు చేంజ్ అవ్వలేదు, అదేంటో తెలియదు. నేను అనుకుంటూ ఉంటాను, ఇంకా మనం ఏంటి, మన మైండ్ ఇంక ఇలాగే ఆలోచిస్తుంది, ఎందుకు వేరేగా ఆలోచించలేకపోతున్నాం అని ఆలోచిస్తూ ఉంటాను. బట్ ఎప్పుడు మనం ఎర్లీగా వచ్చినప్పుడు ఒక ఆర్టిస్ట్ అవ్వాలని, తర్వాత ఒక హీరో అవ్వాలని, ఒక మెచ్యూరిటీ వచ్చాక హీరో అవ్వటం అనేది అంత కాదురా, మనం ఒక యాక్టర్ అవ్వాలని. ఇట్లా ఎప్పటికెప్పుడు ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఏదో ఒక యాక్టర్ రన్నింగ్లో ఉన్న ఒక యాక్టర్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఇప్పటికి ఏమైందంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక అంటే మళ్ళీ విలన్నా లేకపోతే
కమెడియన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఏదైనా ఒక అవకాశం వచ్చి ఒక స్టాండ్ అయ్యి కొన్ని రోజులు మన ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుందనే ఒక ఊహతో, ఒక ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాను. మీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్? నేను చదువుకున్నప్పటి నుంచి నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. ఓకే. నాగార్జున అంటే ఇప్పటికీ నాగార్జున గారు అంటేనే ఇష్టం. బట్ యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు కేవలం నాగార్జున గారే కాదు, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ రాజేంద్ర ప్రసాద్ గారిది ఉంటుంది. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారు తెలియకుండానే నాకు గురువు లాంటి, ఆయన ఒక ఏకలవ్య శిష్యుడు అనుకోండి. ఓకే. ఆయన సినిమాలు చూస్తూ, ఆయన సీన్స్ చూస్తూ, ఎందుకంటే ఆయన సినిమా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఆయన చేస్తున్న యాక్టింగ్ తెలియకుండా నేర్చేసుకున్నాను. నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది, ఇందాక మనం రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసినట్టు ఉన్నాం కొంచెం అని. అంటే తెలియకుండా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటారు. వెరీ గుడ్. ఓకే. ఇంకా అందరూ చెప్పామంటే కమల్ హాసన్, రజనీకాంత్ గారు అందరూ ఉన్నారు. బట్ వాళ్ళ గొప్ప నటులు, వాళ్ళని చూస్తాను, ఆనందపడతాను. బట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారిదే ఉంటుంది. బాగా ఐడియలైజ్ చేస్తారా? బాగా, నాకు తెలియకుండా ఆయన నాలో దూరేస్తుంటారు. కరెక్ట్. అంటే కొంతమంది అంటారు కూడా, ఇమిటేట్ చేస్తున్నామంటారు రాజేంద్ర ప్రసాద్. అలా అనుకున్నా పర్లే, మహానుభావుడు ఆయన యాక్టింగ్ ముందు మనం ఎంత అసలు అలా అనుకుంటాను నేను. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు బాగా ఐడియలైజ్ చేస్తున్నారు. సో ఆయన అంటే మీకు గురువుతో సమానం. ఆయన డైలాగ్ మీకు ఇష్టమైంది ఒకసారి? ఆయన డైలాగ్స్ అంటే అండి, ఆయన నవ్వించటమే ఆయన చేయం. ఆయన ఇలా చూసినా నవ్వుతారు, ఇలా చూసినా నవ్వుతారు అని నవ్వుతారు. డిఫరెంట్గా నవ్వుతారు. మీకు వాల్జేడ తోలు బెల్ట్ అనే సినిమాలో ఉంటుంది, ఆయనే ఓ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తారు కథలో. ఉల్లిపాయ కొయ్యాలంటే కత్తి కావాలా, బ్లేడ్ కావాలా? 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 ఉల్లిపాయ కొయ్యాలంటే కత్తి కావాలా, బ్లేడ్ కావాలా అని ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ హీరోయిన్ ఎలా అడగాలనే దాని మీద ఆయన ప్రాక్టీస్ చేస్తారు. అలాంటి ఆయన డైలాగ్ చెప్పాలంటే అందరికీ బాగా సుపరిచితమైన సినిమా ఏప్రిల్ 1 విడుదల. దాంట్లో మల్లికార్జున గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య నెంబర్ ఆఫ్ ఫన్ అలా జనరేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సైకిల్ మీద ఆయన వెళ్ళిపోతుంటారు, ఈయన సైకిల్ మీద వస్తారు, ఇద్దరు కలిసి గుద్దుకుంటారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అడుగుతారు, జనాలు కళ్ళు జేబులు పెట్టి తిరుగుతున్నారా అంటే మల్లికార్జున కాదురా, కత్తి బొడ్లు పెట్టి తిరుగుతున్నారు, నాకు కరెంట్ షాక్ ఎట్టేసి మాట్లాడితే నువ్వు 14 గంటలకు వచ్చేస్తావా, కొత్త డబ్బు అంటే ఏమన్నా చిన్నారు మళ్ళా అన్నమాట. సడన్ గా బెమ్మదేవుడు వచ్చేసం అయిపోయి, ఒరే చిన్న మీరే ఏం కావాలని అడిగితే ఏం చెప్తావు? చెప్పడా, ఎవరికి చెప్పకూడదు మరి అని చెప్పండి. భాగ్యంతో ఒక్కసారి ఏంటంత బేమదేవుడు అంతా ప్రాక్టీస్ అయితే నువ్వు అడిగే కోరిక ఇదే, ఒక 13,000 మీద కాదనుకుంటే నేను సెట్ చేస్తాను. 13,000 నేను 14,000 ఇస్తాను, సెట్ చేద్దాం మీరు అదే మాట్లాడుతున్నాను అని చెప్పి అక్కడికి వెళ్ళి మేనేజ్ చేయాలి. అంటే ఇట్స్ కౌంటర్ ఎలా ఉంటుందంటే, ఓ డైలాగ్ రాసినట్టు పనికట్టు చెప్పినట్టు ఉండదండి. రాజేంద్ర ప్రసాద్ ఆయన నుంచి వచ్చినట్టే ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. కరెక్ట్ సార్, మీరు దాన్ని కరెక్ట్ ఎసెన్స్ ఆయనలో మనం చేసామని కాదు, కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఈజ్ ఎలా చేయాలి, ఒక డైలాగ్ లో ఈజ్ ఏంటి, డైలాగ్ ని ఎలా మనం ప్రొనౌన్స్ చేయాలి, ఎలా మనం త్రో చేయాలి అనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అనుకుంటాను. ఇంకా చాలా మంది యాక్టర్స్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారండి. ఎన్నో అద్భుతం. ఇప్పుడు ఒక సినిమా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ డైలాగ్ మన పడితే అదిరిపోద్ది అనిపిస్తాను. అది కృష్ణ వందే జగద్గురు కృషి గారు చేసిన సినిమాలో రానా చెప్పారు ఒక డైలాగ్. అది పావనులను భేదభావము లేక ఈ సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింప చేసిన ఆ జగజ్జనని భూమాతనే శాసించి ఆశించిన మీ అహమును వదిలిపోమ్మో. ఇది పూర్వం రామారావు వాళ్ళు చెప్పిన డైలాగ్స్ కదా, అలాంటి ఒక ప్యాటర్న్ డైలాగ్ ఆయన దొరికింది, అద్భుతంగా చెప్పాడు. అది అరే దాని డైలాగ్ రా, ఇలాంటి డైలాగ్ మన అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలి? నాకు అలాంటిది ఎప్పుడు ఎదురవ్వలేదండి. అలాంటిది ఎదురయ్యండి చెప్పండి. ఆల్రెడీ ఉన్న డైలాగ్స్ నాకు కూడా ఇలాంటి డైలాగ్ ఉంటే బాగుంది, ఈ డైలాగ్ చెప్తే బాగున్నట్టు. అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్లు మనల్ని వెంటాడుతుంటాయండి. ఇప్పుడు మకరం దేశపాండే ఐడియా ఉంది, ఆర్టిస్ట్, ఆయన బాలీవుడ్ యాక్టర్. ఆయన ఈ మధ్య దండుపాలి అనే సినిమా చేశారు. దాంట్లో ఆయన చెప్పే డైలాగ్ డిక్షన్ ఒకటి ఉంటుందండి. అంటే వాళ్ళు ఏంటంటే మనుషుల్ని చంపేసి అక్కడ ఉన్న బంగారం అది ఎన్ని పట్టుకుపోతుంటారు. డబ్బు అది పట్టుకోవచ్చు కదా, ఎందుకు జనాన్ని చంపేస్తున్నావు అంటే, మనిషి తల ఇలా పట్టుకుని పీకి మీద కత్తి పెట్టి కెనికొస్తే ఆ సౌండ్ ఏంటుంటే నాకు సౌండ్ అంటే ఒక మనిషిలో క్రూరత్వాన్ని ఎలా అంత బాగా చూపించాడు అనిపిస్తుంది. ఇలా క్యారెక్టర్ చేయాలంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది. గ్రేట్, నిజంగానే. ఇలా ఎన్నో. మీరు ఇండస్ట్రీకి రావడానికి ముందు థియేటర్లో ఉండటము బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. మా కజిన్స్ థియేటర్ అండి, ఎక్కువ సినిమాలు చూస్తూ ఉండటం. ఇవాళ సినిమా రేపే, అప్పుడు టీవీలో కూడా సినిమాలు వచ్చాయి కదండి, థియేటర్లో సినిమా అంటే
ఓల్డ్ ఫిల్మ్స్ కూడా రిపీట్ గా వస్తూ ఉండే అవును. అవి చూస్తూ ఏదో ఒకటి ఆ డైలాగ్ ఏంటి చాలా కాలం కూడా ఆడేవి, నెలల తరబడి నెలల తరబడి ఆడేవి. వారం 2 వారాలు కాదు. మిగతా పీపుల్ అంతా కూడా నేను ఈ సినిమా పిచ్ లో ఉండేవాడిని, మిగతా వాళ్ళు వేరే వేరే యాక్టివిటీస్ లో ఉండేవారు. వాళ్ళు ఏమో నన్ను వెంకటేష్ లో ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నాడు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వచ్చేది. ఒక ఆయన ఏమన్నాడంటే, రే నువ్వు ఎన్ని అదో కౌరులు చెప్తున్నావు కానీ నీ అన్ని కోరికలన్నీ ఇక్కడే ఉంటాయరా, నువ్వు వెళ్ళావు ఇండస్ట్రీకి. లేదంటే ఆయనతో నేను అన్నా, సార్ నేను ఇండస్ట్రీకి వెళ్తా, నేను యాక్టర్ అవుతా, నా వాల్ పోస్ట్ ఇదే థియేటర్ ముందు పెడితే మీరు నా వాల్ పోస్ట్ కి దండేస్తారన్న. సూపర్. మహానుభావుడు ఆయన శ్రీహరి గారు చనిపోయి ఏ లోకాలు ఉన్నారు. ఆయన సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశా, పృథ్వీ నారాయణ అని. చిన్న క్యారెక్టర్ అండి. నా అదృష్టం ఏంటంటే వాల్ పోస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ వాల్ పోస్ట్ వేస్తారు కదా, దాంట్లో శ్రీహరి గారు ఆ వెనకాల గ్రిల్ లో నేను ఉంటాను కటకటాల్లో, నాది వాల్ పోస్ట్ పడింది. అది మా థియేటర్ ముందు, మా థియేటర్ లో రిలీజ్ అయ్యింది, అక్కడ పడింది. నేను ఏదైతే కోరుకున్నానో అది అలాగా అదే నన్ను ఎవరైతే అన్నారో ఆయన దాన్ని వేసాడు. శ్రీహరి గారికి ఎక్కడ నాకేసారంటే నాకు నువ్వే శ్రీహరి రా. గ్రేట్. అది అసలు చాలా హ్యాపీనెస్. అది మనం అనుకున్నది ఇలా జరిగింది ఏంటి అనుకుంటున్నాం. అంటే మీరు ఊహించకుండానే. అవునండి. మీరు వెళ్ళిన తర్వాత ఎంత టైం పట్టింది సిచ్యువేషన్ రావడానికి? చాలా కాలం అండి. నేను అంటే ఆ థియేటర్లో ఆ వాల్ పోస్ట్ పడడానికి 12-13 ఏళ్ళు పట్టింది వచ్చిన తర్వాత. ఆ టైం అనేది ఇంకా తెలియదు అప్పుడు, ఒకసారి అది వచ్చిన తర్వాత, చూసిన తర్వాత. సూపర్ అండి, భలే విషయాలు చెప్పారు మీరు, చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు కూడా చాలా మంచి రెసిపీ చెప్పారు, భలే షేర్ చేసుకున్నారు మీ ఎక్స్పీరియన్సెస్. ఆల్మోస్ట్ మళ్ళీ జీవించినట్టుగా ఉందన్నమాట మీ ఎక్స్పీరియన్స్ని. గత గుర్తు చేశారు. చాలా బాగుందండి, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఇలాగే మీరు ఇంతే ఎంతూజియాజంతో ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని, మీకు ఇష్టమైన డైలాగ్స్ అన్ని మీకు రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు అండి. ఈటీవీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈటీవీ ఇలాగే దినదిన ప్రవర్ధమానమై ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకుంటూ నాలాంటి ఎంతోమంది అంటే టాలెంట్ ఉన్న ప్రతి వారికి అవకాశం ఇస్తుందన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి కూడా ఈటీవీ ఎప్పుడూ కూడా ఆశీస్సులు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. చూసారు కదండి, యానివర్సరీ స్పెషల్ ఎంత సరదాగా గడిచిపోయిందో. బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకున్నాము, అలాగే చక్కటి రెసిపీ కూడా నేర్చేసుకున్నాము. సో రేపు ఇంకొక చక్కటి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.